వెల్కమ్ టు మై ఛానల్ లీజర్ లైన్. ఈ వీడియోలో నేను మామిడి సీడ్ నుంచి ఇలా ప్లాంట్ని ఎలా జర్మినేట్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ మనకైతే ఏదైనా మామిడి పండు తినగానే ఇలాంటి గట్టి షెల్ ఉన్న టెంకాయ అనేది బయటకు వస్తుంది కదా. ఈ గట్టి షెల్ని మనం ఇటు సన్నగా ఉన్న వైపు ఏదైనా చాకుతో కానీ దేంతో అయినా కొంచెం గుచ్చితే లోపలికి వెళ్తుంది. దాన్ని ఇట్లా ఓపెన్ చేసేసామంటే ఇటు సైడ్ అంతా చాకుతోనే లోపల ఉన్న సీడ్ మనకి బయటకు వస్తుంది. అది ఎలా ఉంటుంది, కొంచెం దీనికన్నా ఇంత గట్టి షెల్ కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దీని నుంచే మనకు అసలు మామిడి చెట్టు అనేది జర్మినేట్ అవుతుంది. చూసారు కదా, దీన్ని ఒక సాయిల్ మిక్స్, ఇప్పుడు కోకోపీట్, ఇసుక ఇవన్నీ కలిపిన సాయిల్లో పెట్టామంటే అది కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట, గట్టి పడిపోదు. దానిలో పెడితే మనకి వెంటనే దీనికి ఒక 10 days పడుతుంది ఈ వేర్లు అనేవి రావడానికి. రూట్స్ ఇటు నుంచి వస్తాయి, ఇటు ఓపెన్ అయ్యి దీనిలో నుంచి మనకి చెట్టు అనేది, ప్లాంట్ అనేది బయటకు వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత దీనిలోంచి లీవ్స్ అవి బయటకు వస్తాయి అన్నమాట. ఇలా మనకి వేర్లు కనబడుతున్నాయి చూసారు కదా. ఈ వేర్లు అనేవి రాగానే వీటిని మట్టిలోకి ఇలాగా ఉండేటట్టు, మిగిలిన భాగం పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకుందాం. పెట్టేసి దీన్ని హోల్డ్ మట్టితో కప్పేసేద్దాము. కప్పేసినట్టయితే మనకి ఒక 1 weekలోనే మీకు ఇలాంటి ప్లాంట్ అనేది బయటకు వస్తుంది. నాకైతే ఇది చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మామిడి ఇవి పెట్టగానే మనకి పండ్లు వచ్చేస్తాయా, కాయలు వచ్చేస్తాయా అని అడిగితే మాత్రం దానికి సమాధానం లేదు. మీకు హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలు పెంచడంలో అంటే ఇలా ట్రై చేసి చూడండి. మామిడి ఆకులు మనకి ఎన్నిటికైనా పనికొస్తాయి. ఇంట్లో మనం ప్రతి పండక్కి మామిడి ఆకులు తోరణాల్లాగా కట్టుకుంటాం కదా, అలా వాడుకోవచ్చు. లేదంటే ఏ ట్రీ కూడా టైం వేస్ట్ అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆక్సిజన్ జర్మినేట్ చేస్తాయి, చల్లదనాన్ని ఇస్తాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి. సక్సెస్ఫుల్గా మీరు ప్లాంట్ అయితే చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.